ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారికి పెద్ద శేష వాహన సేవ, తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం. కొల్హాపురిలో కొలువైన అష్టాదశ శక్తిపీఠం, వైకుంఠనాథుని ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి దివ్యధామం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన బుధవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువు తీర్చారు. అనంతరం శ్రీ భాష్యకారులను రంగనాయక మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి విశ్వక్సేనుల వారి పక్కన ఆసీనులను చేశారు. ఆపై శ్రీవారి ఆలయ చిన్నజయ్య శ్రీ గోవిందరామానుజ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై శ్రీ విశ్వక్సేనుల వారిని శ్రీ భాష్యకారులకు పుష్పమాలలను సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అలమేలు మంగాపురంలో అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఆలయ అర్చకులు ధ్వజావరోహణం కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. నమిత భవ భయ భైరవో ధ్రువ వీణతాళమిదం తత్తద్వేణతాళమిదం అభిలాక్షం గరుత్మంతం సువర్ణః సవర్సర్వరం దీర్ఘబాహం బృహస్కందం వందే నారాంగభూషణం గరుడం గరుడం యాలం యాలం గజవాహన గజవాహన కేతరం మంగళం ప్రతీకమద్వేదమదోరత ప్రకట ప్రకట ప్రథమః విగ్రహ 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 సంగ్రహ సంలీలపదే ధ్వజస్తంభం వద్ద వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. అనంతరం ఆగమ పండితులకు అర్చక స్వాములకు బహుమానం అందజేశారు. శ్రీవారి వైభవ రూపకర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 126వ జయంతి ఉత్సవాలను తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. దేవస్థానం శాసనాల సౌరభాన్ని సకల జగత్తుకు చాటిన సౌమ్యమూర్తిగా తాళపాకవారి తామ్రపత్రాలకు సరిగమల ప్రాప్తి కలిగించిన పరమ భక్తాగ్రేసరుడుగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రసిద్ధి చెందారు. మహోన్నతమైన సేవలు అందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కాంస్య విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని శ్వేతభవనం ఎదుట నెలకొల్పింది. ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి ఉత్సవాలను టీటీడీ గురువారం ఘనంగా నిర్వహించింది. శ్వేతభవనం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి శ్వేత డైరెక్టర్ తాళ్లూరి ఆంజనేయులు, శిక్షణ డైరెక్టర్ కల్నల్ చంద్రశేఖర్ సిబ్బంది పుష్పాంజలి సమర్పించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు జరగనున్న ధనుర్మాస తిరుప్పావే ప్రవచనాలు బుధవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. టీటీడీ పౌర సంబంధాల అధికారి డాక్టర్ టి రవి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ధనుర్మాస విశిష్టతను వివరించారు. అనంతరం ప్రవచకులు శ్రీ పాదూరి రంగరాజన్ తిరుప్పావే పాసురగానం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో గురువారం ఉదయం తిరుప్పావై ప్రవచనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ధనుర్మాసం సందర్భంగా తిరుపతిలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శ్రీ రాజగోపాల చక్రవర్తి తిరుప్పావై పాసుర వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు తిరుప్పావైలోని ఒక్కో పాసుర వైశిష్ట్యాన్ని తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రసిద్ధ దేవాలయాలు దైవ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కళకళలాడుతున్నాయి. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత పెరియ తిరుమలై ప్రబంధ పాసురాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. శ్రీమన్నారాయణ నామ మహాత్మ్యాన్ని తెలియజేసిన
కళ్యాణ్ పాసురాలను పండితులు భక్తులకు వివరించారు. విశాఖ బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని జరిపి చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అదేవిధంగా విశాఖలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామికి విశేష పూజలు జరిపి పాసురు గానం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మెట్ల పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన పసుపు కుంకుమలతో మెట్లకు పూజలు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. చక్కనమ్మ అలిగిన అద్భుతమే, చూడచక్కని చందమే. శ్రీహరిపై అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకంలో పాదం మోపిన పుణ్య ప్రదేశం మహారాష్ట్రలోని కొల్హాపురి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటే భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో సకలలోక పావని శ్రీ మహాలక్ష్మి భక్తులను తన చల్లని చూపులతో దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఈ దేవాలయ విశేషాలు మీకోసం. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సృష్టి స్థితి లయకారకులైన ఆ జగజ్జనని ఈ భూమండలంలో అణువణువు పరివ్యాప్తమై భక్తులను తన చల్లని చూపుతో కరుణిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆ దేవి కొలువుతీరి అమ్మలగన్న అమ్మగా అమృత హస్తాలతో భక్తులను దీవిస్తోంది. ఈ శక్తిపీఠాల్లో మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం సతీదేవి వామహస్తం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. పూర్వం కరవీరపురంగా పిలిచే ఈ పట్టణాన్ని ప్రస్తుతం కొల్హాపురంగా వ్యవహరిస్తున్నారు. కొల్హాపూర్ అంటే కనుమలోయ అని అర్థం. ఈ ఆలయంలో శక్తి రూపమైన మహాలక్ష్మితో పాటు శ్రీ మహాదేవలింగం కూడా ఉంది. పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూర్లోని అమ్మవారి ఆలయానికి పలు కథనాలు ఉన్నాయి. భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు పూజనీయలో తెలుసుకోవాలని సత్యలోకంలో బ్రహ్మను, కైలాసగిరిలో పరమేశ్వర్ని పరీక్షించిన పిదప వైకుంఠంలో విష్ణుమూర్తి వద్దకు వస్తాడు. భృగుముని రాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదనే కోపంతో శ్రీహరి వక్షస్థలంలో తన్నాడట. ఇది సహించులేని శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని, వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసిందని చారిత్రక కథనం. బ్రహ్మమానస పుత్రుడైన కోలహడుతో శ్రీ మహాలక్ష్మి యుద్ధం చేసి సంహరించింది కాబట్టే ఈ ప్రాంతం కరవీరపురంగా ప్రసిద్ధి చెందినట్లు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మితమైంది. ఆలయం పైన 5 గోపురాలు కళాత్మకంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మికి ఇరువైపులా
శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి కొలువయ్యారు. వీరితో పాటు శ్రీ మహాగణపతి కూడా దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాదేవలింగం కొలువుదీరి ఉంది. జగన్మాత గర్భాలయం బయట ఉన్న శ్రీయంత్రానికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీ పాండురంగస్వామి, రాధాకృష్ణాలయం, శని మందిరం తదితర ఆలయాలన్నిటితో కలిపి 35 ఆలయాలు ఉన్నాయి. అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో మొదటి, 5వ, 7వ, 9వ రోజుల్లో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాల్లో దసరా ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి. అమ్మవారి దివ్యక్షేత్రంగా శక్తిపీఠంగా అలరారుతున్న శక్తిపీఠాన్ని భక్తులు సందర్శించి ఆ జగజ్జనని ఆశీస్సులు అందుకోవాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కృష్ణ సీతారామ భజన మందిరంలో శ్రీ సీతారాముల 58వ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వాహన సేవలు కమనీయంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేష వాహన సేవ జరిగింది. సర్వాంగ శోభితంగా శేషునిపై కొలువైన స్వామివారు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. కర్నూలులోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఫల పుష్పార్చన మనోహరంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఉత్సవంలో ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం, శుద్ధ జలాభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి వార్లకు ఫలాలతో చక్కగా తీర్చిదిద్దిన మాలలు అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలికలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి జరిపిన అష్టోత్తర శత కలశాభిషేకాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశులయ్యారు. కాశీక్షేత్రం మహమూర్ గంజాలో శ్రీ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఈ యాగంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, హోమం, నవగ్రహ మండపారాధన, సర్వతోభద్ర మండపం, యోగిని మండపం, వాస్తు మండపం, క్షేత్రపాలక మండపం, పుణ్యహవాచనం జరిపారు. ఆపై సహస్ర లింగార్చన, లక్ష బిల్వార్చన సహితంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం శోభాయాత్రగా శ్రీ విశ్వనాథ మందిరానికి చేరుకుని స్వామివారికి అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో లోక కళ్యాణార్థం గత 15 రోజులుగా నిర్వహిస్తున్న లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన ఘనంగా ముగిశాయి. చివరి రోజున ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యహవాచనం జరిపారు. స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ పాల్గొని స్వామివారికి పూజలు జరిపారు. ఆపై నంది వాహనంపై స్వామివారు, సింహవాహనంపై అమ్మవారు కొలువు తీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. విజయనగరం జిల్లా సాలూరులోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో
తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ధనుర్మాసం ముందు రోజున నిర్వహించే ఈ ఉత్సవంలో భాగంగా గోదా రంగనాథ స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాట ప్రదర్శనలతో పెద్దశేష వాహన సేవ కమనీయంగా సాగింది. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. కలశ పూజలు జరిపి శివపార్వతులు, లక్ష్మీ నారాయణులు, శ్రీ విజయదుర్గమ్మకు అభిషేకం చేశారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. గజమాలను ఆలయ ప్రదక్షిణ అనంతరం గరుడాళ్వార్కు అలంకరించారు. అనంతపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపాన్ని చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని జరిపారు. సర్వాభరణ శోభితంగా దర్శనమిస్తున్న కళ్యాణమూర్తులను దర్శించి భక్తులు ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.